న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. బోర్డర్ పోస్ట్ దగ్గర క్యూ కట్టారు వేలాది మంది బంగ్లాదేశీయులు. బీజేపీ అధికారంలోకి రావడంతో బెంగాల్లో మారిపోయింది సీన్. అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం మోపుతోంది సువేందు అధికారి ప్రభుత్వం. నిఘా పెరగడంతో బంగ్లా చొరబాటుదారుల్లో భయం మొదలైంది. అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులు రోహింగ్యాలను గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది బెంగాల్ ప్రభుత్వం. డిటెక్ట్ డిలీట్ డిపోర్ట్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తూ ఉంది బెంగాల్ సర్కార్. అక్రమ వలసదారులను గుర్తించిన వెంటనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించేలా పోలీసులకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. బెంగాల్తో బంగ్లాదేశ్కు దాదాపు 2200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దశాబ్దాలుగా అక్రమ చొరబాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచారాస్త్రంగా తీసుకెళ్లింది బీజేపీ. దీంతో అక్రమ చొరబాట్లను పూర్తిగా అరికడతాం, ఎవరైతే అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారో వాళ్ళని తరిమేస్తామంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు బోర్డర్ ఫెన్సింగ్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఇదే అంశం మీద బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా రియాక్ట్ అయ్యారు. సువేందు అధికారి అని ఏమన్నా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. लेकिन ये लोग को पुलिस को हम लोग बता दिया जेल में भेजने का जरूरत नहीं है. देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा. एक दामाद है ये लोग. जल्दी जल्दी भागो, जल्दी भागो, नहीं तो जो करना है सरकार करेगा. না না আমি হাকিমপুর সম্পর্কে জানি না, আমি মিডিয়াতে দেখছিলাম, কিন্তু এটা নতুন কিছু নয়, প্রেজেন্ট অ্যাক্টই রয়েছে এবং আমরা বলে দিয়েছি যে বাংলাদেশের অবৈধ অনুপ্রবেশকারী এইসব বাংলাদেশি. అధికారి చేసిన స్టేట్మెంట్ ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన విధంగానే బెంగాల్లో అక్రమ వలసదారులను సువేందు అధికారి ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వం అక్కడి నుంచి పంపించేస్తూ ఉంది. అయితే ఇక్కడ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు సువేందు అధికారి. వాళ్ళు ఏమైనా మన కళ్ళుల్లా, వాళ్ళు ఏమైనా ఇక్కడ పోషించాలా? ఇక్కడ జైల్లో ఉంచి జైల్లో ఫుడ్ పెట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చి ఏంటి అవసరం? వాళ్ళని జైలుకి పంపించాల్సిన అవసరం లేదు. నేను ముందే హెచ్చరిస్తున్నా, మీరు ఇక్కడి నుంచి పారిపోండి, త్వరగా పారిపోండి అంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు, బెంగాల్లోకి వచ్చిన అక్రమ వలసదారులపై సువేందు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోవాలంటూ ఆర్డర్స్ని పాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సువేందు అధికారి చొరబాటుదారులను తీవ్రంగా హెచ్చరించారు. బెంగాల్ నుంచి వెళ్ళగొట్టక ముందే పారిపోవాలంటూ సూచించారు ఆయన. బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న విదేశీయుల చట్టానికి లోబడే తాము చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. భారత్ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఇప్పటికే చెప్పింది అని, వారిని తిరిగి తీసుకువెళ్లడం అక్కడి ప్రభుత్వ బాధ్యత అని చెప్పి సువేందు చెప్పుకొచ్చారు. చొరబాటుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైల్లో పెట్టొద్దని పోలీసులకు ఆదేశించారు ఆయన. వారికి ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టడానికి వాళ్ళు ఏమైనా మన బంధువులు అంటూ కూడా క్వశ్చన్ చేశారు సువేందు అధికారి. బెంగాల్ ప్రభుత్వం డిటెక్ట్ డిలీట్ అంటూ కూడా ఒక అంశం, బెంగాల్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిటెక్ట్ డిలీట్ అండ్ డిపోర్ట్. డిటెక్ట్ వాళ్ళని గుర్తించండి, ఆ తర్వాత డిలీట్ చేయండి, డిపోర్ట్ చేయండి. అంటే గుర్తించండి, తొలగించండి, తర్వాత బహిష్కరించండి అనే నినాదంతో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని దేశం నుంచి పంపేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డర్స్ని పాస్ చేశారు సువేందు అధికారి. ఈ క్రమంలోనే అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడిన వారిని గుర్తించిన వారికి, సరైన పత్రాలు లేని వాళ్ళకి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించడానికి, అంటే హోల్డింగ్ సెంటర్స్ అంటూ ఉంటారు, నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. మాల్దాలో తొలి నిర్బంధ కేంద్రాన్ని ప్రారంభించారని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు. త్వరలో మరిన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అంటే ఆ డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ ప్రాపర్గా లేకపోతే వాళ్ళని తిరిగి పంపించేందుకు బెంగాల్ ప్రభుత్వం సిద్ధం కాబోతుంది. మీరు చూడొచ్చు బోర్డర్ ఫెన్సింగ్ సంబంధించి, బోర్డర్లో ఫెన్సింగ్ వేసిన తర్వాత అక్కడ రాళ్లతో దాడులు జరుగుతున్న సందర్భం కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. అక్కడ ఆ ఫెన్సింగ్ వేస్తున్న క్రమంలో అటువైపు నుంచి రాళ్ల దాడి కూడా జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయనేది. బోర్డర్లో ఫెన్సింగ్ వేస్తున్న విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ బోర్డర్ ఫెన్సింగ్ అంశం గత కొన్ని రోజులుగా, మరి ముఖ్యంగా ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయింది భారతీయ జనతా పార్టీకి. ఈరోజు కీలకమైన డెవలప్మెంట్ ఇది.
మొన్నటికి మొన్న ఉత్తర నార్త్ 24 పరగనాస్ జిల్లాల్లోని హకీంపూర్ బార్డర్లో పదుల సంఖ్యలో బంగ్లాదేశీలు గుమిగూడినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ చేపట్టిన టైంలోని ఈ సరిహద్దు నుంచి వందల సంఖ్యలో బంగ్లాదేశ్కు వెళ్ళిపోయినట్టు చెప్పుకొచ్చారు. మీరు చూడొచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. సుప్రసిద్ధం బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరిని తరిమేస్తామంటూ చెప్పుకొస్తోంది. మీరు వెళ్ళిపోతారా లేకపోతే మమ్మల్ని తరిమేయమంటారా? మేము మిమ్మల్ని పట్టుకొని జైల్లో పెట్టి పోషించేంత అవసరం మాకు లేదు. మీరు పారిపోతే బాగుంటుంది, లేకపోతే మేము తరిమేస్తాం. అదే అంటున్నారు కదా ఆయన సువేందు అధికారి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. ఫస్ట్ గుర్తించండి, తర్వాత డిలీట్ చేయండి, తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేయండి. ఇది అయితే వాళ్ళని గుర్తించి డిపోర్ట్ చేసే బాధ్యత, బోర్డర్ నుంచి పంపించేసే బాధ్యత పోలీసులకి అప్పగించడం జరిగింది. పోలీసులు గుర్తించి జైల్లో పెట్టడం కాదు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFకి అప్పగించండి, అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారని చెప్పి. ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ఏరియాలో బంగ్లాదేశ్లు ఉన్నారా? ఒకవేళ బెంగాల్లో కనుక ఎవరైనా ఉంటుంటే కనుక మీరు ఎవరైనా గుర్తించడం జరిగిందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి BSF జవాన్లు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటారో చూద్దాం. SRF का काम होगा तो उसके लिए जमीन जो हम लिए है उसका मापी हो रहा है. इसका परमानेंट डिमार्केशन हो जाएगा आज से. इसके बाद इधर फेंस और रोड बनेगा. कितना दिन तक यहाँ पर नहीं था? इधर ये काफी टाइम से डिले चल रहा है, 5 साल से. ये क्या स्टेट गवर्नमेंट की वजह से जो रुका हुआ था काम? स्टेट गवर्नमेंट की वजह से. तो कितना किलोमीटर जगह पे ये फेंसिंग होगा यहाँ पर? लगभग 1 किलोमीटर है. अच्छा, कौन सा इलाका है? ये चक्राबंदा एरिया. तो ये होने के बाद कितना सुरक्षित हो जाएगा भारत के लिए और दोनों देशों के बीच में जो सिक्योरिटी है उसको लेके? ये काफी इधर से सुरक्षित हो जाएगा. अभी आधा एरिया है, आधा एरिया अभी और चल रहा है, वो कुछ टाइम बाद उसका भी हो जाएगा. तो इससे क्या सुविधा होगा? जैसे बहुत सारा एलिगेशन आता था कि तस्करी हो रहा है, ये जो जहाँ पर फेंसिंग लग जाएगी तो बहुत ज्यादा सुविधा हो जाएगा. गोरू वगैरह जो भी क्रॉसिंग होता था तो कुछ नहीं हो पाएगा. स्मगलिंग पूरी रुक जाएगा इस बार? पूरा रुक जाएगा. गेट लग जाएगा प्रॉपर. जैसे शमशान घाट इधर हो जाएगा तो प्रॉपर गेट हो जाएगा उसके लिए एंट्री वगैरह जाने के लिए. सर लाइट की व्यवस्था होगा? लाइट भी लगेगा, पूरा BFL लगेगा नया. तो सर आज क्या लगता है? सर आज CPWD से टीम आई हुई है, BLRO की टीम आई हुई है और BSF की तो है ही पूरी टीम. तो ये जगह पे इससे पहले तो कोई जब फेंसिंग नहीं था, इस वजह से तो बहुत सारे एलिगेशन आता था कि आप लोगों को भी प्रॉब्लम में पड़ना पड़ता था दोनों इलाके को लेकर. तो अभी कितना सुरक्षित होगा? क्या लगता है आपको इससे कितना? इससे बहुत ज्यादा सुरक्षित होगा. बिना फेंस के तो थोड़ा हमें भी बहुत ज्यादा प्रॉब्लम होती है, बहुत ज्यादा नफी लगानी पड़ती है सिक्योरिटी के लिए. फेंस लगने के बाद थोड़ा हेल्प होगा. तो कौन सा डिपार्टमेंट से आज यहाँ पर आए हैं? यहाँ CPWD, BLRO और BSF के सब टीम मिलके काम करिए एक साथ. मैंने आज 5 बजे प्रेस मीट होके पूरा जमीन हस्तांतर हो जाएगा. आगे का करना है. आपका नाम? चरणदीप. चंदीप. SRF का काम होगा तो उसके लिए చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU